బిగ్ బాస్లో ఇంకా ఫైనల్కి వచ్చింది. టికెట్ ఫినాలే వీక్ జరుగుతుంది. సో నిన్న గేమ్స్ కూడా స్టార్ట్ చేశారు. అందరూ అయితే తిరగదీసిన ఇమాన్యుయల్ అయితే తగ్గేది అన్నట్టు. అసలు గేమ్స్ వస్తే చాలు, అసలు వేటాడటానికి ఒక పూలు వస్తుంది, అట్లా వస్తారబ్బా. గేమ్స్ అయితే ఏది పెట్టినా అందులో నేను అది గెలవను, అది ఇవ్వను అనేసి ఏం ఆలోచించాను. గేమ్ పెడుతున్నారా, నేను వెళ్ళాలి, అక్కడ ఏది జరిగినా పర్వాలేదు, నాకు దెబ్బలు తగిలిన, కాలుకి చేతులకి దెబ్బలు తగిలిన, ఎవరు వచ్చి నా మీద పడినా, ఫిజికల్గా అయినా నేను గెలవాలి అని ఇంటెన్షన్లోనే ఉంటాడు, గెలిచే వస్తాడు. నేను పెట్టిన టాస్క్లో కూడా గెలిచాడు కొన్నిట్లలో. సో ఇంక ఈ విషయం ఎలా ఉంటే, ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఇమాన్యుయల్ నిన్న సంజనా గారిని సెలెక్ట్ చేశాడు కదా ఫస్ట్, ఏదైతే గేమ్ వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసినప్పుడు ఇమాన్యుయల్కి ఒక గేమ్ ఇస్తారనమాట. అంటే వాళ్ళ ముగ్గురికి ఒకటి పెడతారు, కళ్యాణ్కి, ఇమ్ముకి, రీతు, వీళ్ళ ముగ్గురికి ఒక గేమ్ పెట్టినప్పుడు అందులో అంకెలు అవి ఉంటాయి కదా డివైడెడ్ చేసి. సో అందులో తనే విన్ అయ్యాడు కాబట్టి తను ఏం చేస్తారంటే ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఆడాలి. తను గెలిచాడు కాబట్టి తను ఎలా ఆలోచిస్తారంటే, సంజనా గారితో ఆడితేనే నేను ముందుకు వెళ్తాను, ఆమెతో ఈ గేమ్ ఆడితే నేను ముందుకు వెళ్తానని ఆలోచించాడు. మళ్ళీ తర్వాత సంజనా గారికి ఏమని చెప్తాడు, లేదు ఒకవేళ నేను ఓడిపోయినా ఈ బ్లాక్స్ కూడా, ఈ 2 బ్లాక్స్ కూడా నీవే అవుతాయి, ఆ కలర్ చేంజ్ అయ్యి నీకే వస్తాయి, అదే కాకుండా నీ చేతిలో ఓడిపోయానని ఉంటుంది. నేను ఓడిపోయినా హ్యాపీనే, ఆ 2 ఏవైతే కలర్స్ ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయి అవి నీవు అవుతాయి కాబట్టి నాకేం ప్రాబ్లం లేదని చెప్తాడు. అక్కడైతే నిజంగా తన ఇంటెన్షన్ అయితే అది కాదు, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎంత చూసేవాడికన్నా, ఎంత తెలివి లేకున్నవాడికైనా మనకైతే అర్థమైపోతుంది. తను ముందుకెళ్ళాలి, తను ఫైనల్ అంటే టికెట్ ఫైనల్లో ఫస్ట్ ఉండాలి, నేను కొట్టాలి అన్నట్టు ఆ ఇంటెన్షన్లో ఆలోచించి సంజనా గారు సెలెక్ట్ చేసుకోవాలి. సంజనా గారు అంటే వీక్ అని తెలుసు, గేమ్స్ ఎలాగో ఫస్ట్లోనే తను గీవ్ అప్ ఇస్తుందంటే, తను ఎక్కువ అంటే గేమ్స్ ఫిజికల్ ఎక్కువ ఆడలేదు, ట్రై చేస్తుంది కానీ ఆడలేదు. ఆ విధంగా ఆలోచించి నేను ముందుకు వెళ్ళాలంటే సంజనా గారే ఉండాలని చెప్పి ఆ గేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, అదేదో బాల్స్ వేసి ఇట్లా లాగడం సంథింగ్. సో తన స్ట్రాటజీ అయితే అది, తను గెలవాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ సంజనా గారికి నేను ఓడిపోతే ఇవి వస్తాయి, తనకి హెల్ప్ అవుతుంది, తన చేతిలో ఓడిపోయాను, ఇవన్నీ అయితే కావు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.